అన్నపై తమ్ముడికి ఇంకా కోపం చల్లారినట్టే కనిపిస్తోంది. అవును, గత కొంతకాలంగా మనోజ్ సైలెంట్ అవడంతో అంతా సర్దుకుందనుకున్నారు. కానీ నిన్న భైరవన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మరోసారి కన్నప్ప సినిమాపై ఇండైరెక్ట్ గా సెటైర్ వేయడంతో అన్నని ఇప్పట్లో వదిలేటట్టు లేడుగా అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. వాలకం చూస్తుంటే మంచు వారికి ఇప్పుడిప్పుడే ఎండ్ కార్డు పడేలా కనిపించట్లేదు. అవును, అంతా కూల్గానే ఉంది అనుకుంటున్న సమయంలో మరోసారి మనోజ్ భైరవం ట్రైలర్ లాంచ్ లో ఇండైరెక్ట్ గా సెటర్ వేశాడు. దీంతో ఈ అన్నతమ్ముల పంచాయతీ ఇప్పుడప్పుడే తేలేలా లేదంటూ చెవులు గొనుక్కుంటున్నారు నెటిజన్లు. విషయంలోకి వెళితే విజయ్ కనకమేడల దర్శకత్వంలో మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో భైరవం అనే సినిమా ఈ నెల 30న థియేటర్స్ లో విడుదల కానున్న సందర్భంగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఈ సందర్భంగా స్టేజ్ పై మాట్లాడిన మనోజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. అయితే ఈ క్రమంలో అన్న విష్ణును ఉద్దేశిస్తూ మనోజ్ ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శివుడని శివయ్య అంటే రాడు, మనసారా తలుచుకుంటే ఇలా డైరెక్టర్ రూపంలోనో ప్రొడ్యూసర్ రూపంలోనో అభిమానుల రూపంలోనో వచ్చేవాడే శివుడు అని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఈ శివయ్య అనే డైలాగ్ మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలోనుంది. దీంతో మనోజ్ ఇండైరెక్ట్ గా విష్ణుని ట్రోల్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఈ కామెంట్ కి కన్నప్ప ఎలా కౌంటర్ ఇస్తాడో. సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. మనస్ఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్లు చేశాను, లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో ప్రొడ్యూసర్ గారి రూపంలోనో మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. For more videos like this, subscribe Big TV channel.